హాయ్ గైస్, వెల్కమ్ టు డే 89 ఆఫ్ డైలీ వ్లాగింగ్. హోటల్లో ఫ్రెష్ అయ్యాము, ఇప్పుడే బయటకు వచ్చాము. ఒక ఛాయ్ తాగాను. ఛాయ్ పాయింట్ అడిగారు కదా, గరుడ చార్పల్య మెట్రో స్టేషన్ నుంచి రాగానే ఇక్కడ ఉంటుంది కొంచెం ముందు, సెందూర్ అని. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే అంటే ఆఫీస్ లేదు, వర్క్ లేదు. ఇక్కడ కర్ణాటకలో రామ్నగర్ అని ఒక ఏరియా ఉంది, ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను నేను రుచి. ఈరోజు ఇప్పుడే బైక్ బుక్ చేశా, రాయల్ ఎన్ఫీల్డ్ తోలుకుంటా ఒక లాంగ్ డ్రైవ్, ట్రెక్కింగ్ స్పాట్. అది వెళ్ళే రూట్ కూడా సూపర్గా ఉంటుంది, మీకు చూపిస్తా. ఈరోజు ఆటో కూడా వచ్చేసింది, క్యాబ్ బుక్ చేసాం. అంటే బైక్ తీసుకోవడానికి బైక్ వరకు ఆటోలో వెళ్ళాలి. ఇదేనా ఎక్కువ? అసలుగా బైక్ రెంటల్స్ చూసాం, దగ్గరలో ఏం లేవు. ఒక 8 కిలోమీటర్ల అవతల ఒకటి ఉంది. ఆయనకి ఫోన్ చేస్తే అన్ని బైకులు అయిపోయాయి, రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్క బైక్ ఉందన్నాడు. సరే ఇంకేదో ఒక బైక్ అని చెప్పి బుక్ చేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బైక్ తీసుకొని ఇట్లా వచ్చి ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం నరేంద్రనే తీస్తాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా. లైక్ అయితే చేసుకోండి. అదే విషయం. మేము ఉంటున్న ప్లేస్కి కొంచెం ముందుకి ఇప్పుడు వచ్చాం కదా, రైట్ సైడ్ ఫీనిక్స్ మాల్ వస్తుంది, చూపిస్తాను ఆగండి మీకు. మధ్యాహ్నం ఎండగా ఉంటే ఏసీ కోసం ఇక్కడికి వచ్చేయచ్చు అందరం, మీరు జస్ట్ చెప్తున్నాను. అది వచ్చి విఆర్ మాల్. నిన్న అక్కడికే వెళ్ళి డ్రెస్సులో ఏ కొనింది రుచి, స్టాల్స్ పెట్టుంటే. కింద టెస్లా షోరూమ్ కూడా ఉంది కారుది, అదిగో. ఇప్పుడే బుల్లెట్ బైక్ అయితే తీసుకున్నాము, ఇంకా స్టార్ట్ అవ్వాలా. చూపిస్తాను అక్కడ మా బైక్. డ్యామేజ్ ప్రూఫ్ కూడా ఈ వీడియో పనికొచ్చేస్తుందిలే, మామూలుగా వీడియో రికార్డ్ చేసుకోమని చెప్తారు కదా. ఇక్కడ నుంచి ఎంత దూరం రుచి మనం వెళ్ళబోయే ప్లేస్? 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. 89, 59 కిలోమీటర్లు అని చెప్పింది నాకు ఉదయం అడిగితే. అవును, నేను మనం వెళ్ళే ట్రెక్కింగ్ ప్లేస్కి పెట్టలేదు, ఊరు పేరు పెట్టాను. మేము ఇక్కడే, నేను వచ్చేసేటప్పుడు ఇక్కడ కళామందిర్ దగ్గర దిగేసి వెళ్ళేదాన్ని. ఇదంతా మార్తలి ఏరియా. మార్తలి నుంచి చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ హాయ్. ఇక్కడ అప్పుడు మేఘనా ఫుడ్స్ ఉండేది, ఇంకా నందాస్ ఉండేది. ఇక్కడ వచ్చి తినేవాళ్ళం. ఇలానే ఎక్కువ స్పేస్ దగ్గర వర్క్ చేసేదాన్ని, ఇలానే వెళ్ళే వాళ్ళం. నేనైతే బస్లో వెళ్ళేదాన్ని, లేకపోతే ఫ్రెండ్స్ బైక్ అలాగా. మార్తలి ఏరియాని మినీ ఆంధ్ర అంటారు కదా. బిర్యానీ జోన్ ఇక్కడ తినేదాన్ని, బిర్యానీ జోన్. ఎస్, ఇంకా ఇక్కడ నాగార్జున ఏదో కూడా వస్తారు. వావ్, ఇలా నడుచుకొని వెళ్ళేదాన్ని. ఏందో అన్నీ అలా స్ట్రైక్ అవుతూ ఉన్నాయి. ఈ ఏరియా మాత్రం ఏం మారలేదు అనుకుంటా, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మేఘనా ఫుడ్స్, కుందన్హల్లిలో పీజీ. ఇక్కడ వరకు వచ్చేదాన్ని బస్సు, డైలీ 1 అవర్ పట్టేసేది అప్ అండ్ డౌన్, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉండేది కాబట్టి. ఎక్కువ స్పేస్. మెట్రో అంతా కంప్లీట్ అయ్యేటట్టుంది ఇంకొక 1 ఇయర్లో. ఇక్కడే ఇదే ఎక్కువ స్పేస్. హెచ్ఎస్ఆర్ లేఅవుటే కదా ఇది. ఈ ట్రాఫిక్లో ఇట్లా బండిని ఆపుకొని వెళ్ళి దగ్గర ఒక 5-6 ఏళ్ళు అవుతుంది.
బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఇంతే చెమటలు కక్కుకుంటూ వెళ్ళేవాడిని ఆఫీస్కి. క్యాబ్ జెమినీలో వర్క్ చేసేవాడిని అప్పుడు నేను. ఎందుకులే. ఫ్లైఓవర్ చూసారా ఎంత పైన ఉందో. అయ్యా ఇటు చూడు సిటీ అంతా కనిపిస్తుంది ఆ పక్కన. బెంగళూరు ట్రాఫిక్ సక్స్ అంటే నిజంగానే అనిపిస్తుంది. అప్పటి నుంచి ఈడీడే తిరుగుతున్నాం. కోపంగా ఉంది. మా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో కానీ నాకు కాలు నొప్పి వచ్చేసింది కూర్చుంటా అంటే. ఆగు ఆగు. రామ్నగర్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం కదా, మధ్యలో అల్లనేరేడు కాయలు కనిపించాయి, తీసుకుంటున్నాం చూడండి. ఇది మీకు మదనపల్లి నుంచి వస్తుందా? మదనపల్లి ఆంధ్ర నుంచి వస్తుందా? కన్నడ గొత్తిల్ల గాయస్, సారీ. 250 grams 80 rupees అంట. ఈ పండ్లు చూస్తే మీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? నాకైతే హల్లో నేరేడు కళ్ళ దానా ఆ సాంగ్ గుర్తొస్తుంది. చాలా ఇష్టం ఈ పళ్ళు అంటే. అల్లనేరేడు కాయలు అయితే తీసుకున్నాను కదా, మీరు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. షాప్లో అక్క పాపం అక్కే అమ్ముతుంది, అక్కే తినేస్తాను. నా ముందరే ఒక 10 కాయలు తినేసారు. ఎవరు చెప్పొద్దండి. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? వీడియో చూసింది అనుకోండి గ్యాస్ అది. ಚೆನ್ನಾಗಿದ್ದೀರನಾ? ಎಷ್ಟು ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ, ಗೊತ್ತಿಲ್ಲ. ఎలా ఉన్నావు ఏదో చెప్పారు ఏంటి? నిన్న ఒక అక్క నేర్పించారు కానీ మర్చిపోయాను గైస్. టైం అయితే మధ్యాహ్నం, వాచ్ లేదు, ఎంత అయిందో 12:31 అవుతుంది. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, అసలు మధ్యాహ్నం అయినట్టే లేదు కదా. బాగుందా? చాలా బాగుంది. ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దదిగా ఉంది. నోరు చూడు కప్పలా తెరిచాడు. రామనగర్కి వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది. చూసారా కొండ ఎలా ఉందో. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంది, అమ్మవారు హనుమంతుల వారి టెంపుల్. ఇలా వెళ్ళాలి మనం. నరేంద్ర చూడండి ఆడున్నాడు. సోది నరేంద్ర వీడియో అంటే తోలి అలిసిపోయాము. నువ్వేం పని చెయ్యవా, వెనకని కూర్చోంటావా అంటాడు. ఎంత బాగుందో. మాటే వినదుగా వేగం గరగదు వేగం. వావ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. మనము వెళ్ళాల్సిన ట్రెక్కింగ్ పాయింట్ అయితే అది. అక్కడ చూసారా మెట్లు అన్నీ ఉన్నాయి, దాని పైకి ఎక్కాలి. ఏదో గుడి కూడా ఉంది, చూద్దాం. చిత్తూరు దగ్గర పులిగొండు అనే ప్లేస్ ఉంది కదా, అలా అనిపిస్తుంది నాకు. ನರೇಂದ್ರ ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఈ అక్క అయితే చాలా స్వీట్, మాతో చాలా బాగా మాట్లాడారు, కన్నడ కూడా నేర్పించారు మాకు. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాం కదా. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎవరైనా ఈ ట్రెక్కింగ్కి రావాలంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 వరకే ఉంటుందన్నమాట. 3 తర్వాత అసలు మీరు వెళ్ళలేరు. వచ్చే వాళ్ళని కూడా 3 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. అదే లాస్ట్. అంటే మ్యాక్సిమం వదిలేది 2 PM వరకు వదులుతారనమాట. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాం, కరెక్ట్ టైంకి వచ్చాం. అయితే ఇప్పుడు ఇది SRS కోటనో ఏదో చెప్పారు, రామనగర ఈ డిస్ట్రిక్ట్ పేరు వచ్చి. ఇప్పుడే ఎక్కడ మొదలు పెట్టాం. ఫస్ట్ కొంచెం పైకి ఎక్కుతాం, కొంచెం దిగుతాం, ఇంకా ఆ తర్వాత చూడండి స్లోప్ ఎట్లుంటుందో. జస్ట్ ఒకే ఒక స్టెప్ ఉంటుంది, 2 పడతారు అంతే ఆ స్టెప్ పైన.
ఇట్లా పై దాకా వెళ్ళాలి. సేఫ్టీ ఉందిలేండి, ఒకప్పుడు అయితే ఇంత సేఫ్టీ లేదు. నేను ఒక 7 years బ్యాక్ వచ్చినప్పుడు. ఆ పక్కన ఏదో నది కూడా చెరువు కూడా ఉన్నట్టుంది. పై నుంచి ఇంకా బాగుంటుంది వ్యూ. ఓకే లెట్స్ గో. అమ్మో అమ్మో ఏం నరేంద్ర ఆగు, ఎలా ఎక్కాలి? ఇటు సైడ్ రావచ్చా? అది దిగే వాళ్ళకి, మనం ఇక్కడ గట్టిగా పట్టుకో ఏం కాదు. ఏం స్టెప్స్ రా బాబోయ్. ఆసమ్ ఆసమ్గా ఉంది, ఎంతో బాగుందో. ఎవరికన్నా తెలియకపోతే ఈ డిస్ట్రిక్ట్ పేరు రామనగర, అసలు కర్ణాటకలో. ఓకేనా? మా రుచి ఏదో చెప్తుందంట. మన వెనకాల ముందర ఎంత ఓల్డ్ పీపుల్ ఎంత జాగ్రత్తగా నడవాలి, నడుస్తున్నారు కూడా. 70-80 ఏజ్. కొండ ట్రెక్ చేసేటప్పుడు ఇట్లా పక్కన వ్యూ ఉంటుంది, అవి చూసుకుంటూ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ. నిల్చొని మాట్లాడకూడదా? నిల్చొని కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉండదు అని చెప్తున్నాను. ఒక 1.5 hour హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట, నిదానంగా చుట్టుపక్కల వ్యూస్ చూసుకుంటా. నరేంద్రకి ప్యాచ్ గైస్. నువ్వు ఏ రోజు నా మీద జోకులు వెళ్ళలేదు చెప్పు, ఈరోజు కొత్తగా ఎందో చేస్తూ ఉంది వెనకాల. ఈ బ్యాండ్ దీనికి తగులుకునేసింది, ఎట్ట వేసుకున్నానో నాకే తెలియడంలే. ఇలా ఉంటుంది కొండ ఎక్కేటప్పుడు. స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి, అంత ఈవెన్గా స్ట్రైట్గా కూడా ఉండవు, కాకపోతే పక్కన రాడ్స్ ఉంటాయి సపోర్ట్కి. రుచి పరిగిస్తూ ఉంది. ఇప్పుడు పరిగిస్తుంది, నైట్ మూలపడుతుంది. నాకు నువ్వు నీకు నేను కాళ్ళొత్తుకుందాం ఇద్దరం ఒకరికి ఒకరు. ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు కొండ కిందన వ్యూ ఎట్లా ఉంటుందో చూపించేసేదా? చూపి గాయస్. ఇలాంటి ట్రెక్కింగ్కి రావాలంటే మీరు ముందే 1 month ముందు ప్రాక్టీస్ చేయండి వాకింగ్ చేయడం నాలాగా. ఏం కాదు, ఒక 2 రోజులు ముందు నడిచి అలవాటు ఉంటే చాలు. ఇదేం మరీ అంత కష్టమేం కాదు. చుట్టుపక్కల వ్యూ ఇట్లా ఉంటుంది గాయస్. మనం కానీ కోతులు అయ్యి ఉంటే జంప్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. జంప్ చేయి, నువ్వే ఇప్పుడు పండుకోతువే కదా. పండుకోతనే ఇచ్చి పెళ్లి చేస్తారు కదా అట్టయితే. ఇటు సైడ్ చూపిస్తాను ఆగండి. ఓకే కమ్ కమ్, ఇట్లా వెళ్ళిపోతా. అక్కడ దూరంగా మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా, అదనమాట టాప్ పాయింట్. మనం ఇప్పుడు ఇదంతా నడుచు. ఏయ్ ఇట్లా వెళ్ళొచ్చురా. రుచి రా రా, మర్యాదగా ఈ పక్కకి రా. ఇట్లా వస్తావా? నన్ను కిందకి వెళ్ళమంటావా? ఇట్లా ఉంటుంది వ్యూ. ఆ కింద షెడ్ ఉంది కదా, అదంతా మనం నడుచుకొని వచ్చాం. ఇదిగోండి, అట్లా తిరిగి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మనం. వ్యూ ఇట్లా ఉంటుంది బయట. మనమైతే కొండపైకి వచ్చేసాము. పైనుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. కళ్ళు తిరుగుతున్నాయి దగ్గరకు వచ్చి చూస్తే ఆ రాళ్ళనంతా. ఏదో కింద ఊరు ఉన్నట్టుంది, పల్లెటూరు. రుచి ఓవన్ పరిగెత్తుకుంటా వచ్చింది కదా పోటీగా, రాగానే అడిగిపోయి నీళ్ళలో కూర్చునింది. చూడండి, అక్కడ వచ్చి గుడి ఉంది, శివుడు ఉన్నారు లోపల. దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఈ పక్కకు వచ్చాం వ్యూ చూద్దామని చెప్పి. ఆమె కాసేపు ఆగొస్తుందంట రెస్ట్ తీసుకొని. ఇట్లుంటుంది. అతిపెత్తర వాళ్ళు కొంతమంది వస్తారు, ఆ చివరి దాకా వెళ్ళిపోతారు. కొంచెం స్కిడ్ అయినా కూడా ఇంకా లైఫ్ అవుట్. సో ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అంత దూరం వెళ్ళొద్దు. స్లోప్ చాలా ఎక్కువ. చాలా ఇయర్స్ తర్వాత వచ్చా కదా, కొంచెం హ్యాపీగా ఉంది. రోడ్లు అవన్నీ అయితే చాలా మారిపోయాయి, కానీ ట్రెక్కింగ్ ఎక్కే అది మాత్రం ఏం మారలా.
దాన్ని ఇంకేం డెవలప్ చేస్తారు, కష్టం కదా ఈ కొండకి స్టెప్స్ అవన్నీ కట్టాలంటే. సో ఆ రాడ్ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేయాలి. ఏ రోజు డల్ అయిపోయావు? ఎండగా ఉంది కొంచెం. ఇట్లా పెట్టరా. లైటింగ్ ఇక్కడ ఉంది రుచి. అనుకున్నంత కష్టంగా ఏం లేదు ట్రెక్కింగ్ అయితే. ఇది ఒక 20-25 మినిట్స్లో పైకి వచ్చేసాము. మనం ఈ మధ్య అంతా అరుణాచలం ఆ పక్కంతా నడిచాం కదా, అలవాటు అయిపోయింది మనకి. బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఎవరైనా బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు రావచ్చు వీకెండ్స్ అట్లా. వాన పడితే ఇంకా బాగుండేది కదా, కానీ వాన పడలేదు గాయస్. ఇప్పుడైతే మనం మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాం. నైట్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, లైక్ మార్తల్లి అటు సైడ్ వెళ్దామని చెప్పి. ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఖచ్చితంగా వెళ్తాం మారతల్లికి, ఎందుకంటే రేపు మళ్ళీ రిటర్న్ అయిపోతాం కదా నెల్లూరుకి. సో నైట్ 7:30కి అట్లా మారతల్లికి వస్తాము. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి అబ్బా, లైక్ ప్లీజ్. సరేలే, వీడియోని ఇస్తే లైక్ టార్గెట్ ఇవ్వు. టార్గెట్ 50,000 లైకులు గైస్ ఈరోజు. 50,000. అవును, ఏమి 50,000? 10,000 లైకులకే 50,000 లైకులు టార్గెట్ గైస్. ఒకవేళ మా ఛానల్ కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. రిపోర్టింగ్ ఫ్రమ్ కెమెరామ్యాన్ నరేంద్రతో రుచిత కొత్తపాటి. రుచి రిపోర్టింగ్ ఫ్రమ్ రామనగర, కర్ణాటక.